జనములు అనగా ఆ జనములో క్రైస్తవులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ కూడా ఏం చేస్తున్నట్టంటే వ్యర్థమైన దాన్ని ఆలోచన చేస్తున్నారు. అంటే వారి మనస్సులో, వారి తలంపులలో తగ్గింపు విధానము, సత్యమును తెలుసుకునే విధానము ఎవరికి కనబడట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అల్లరి రేగుతున్నది, వ్యర్థమైన దాన్ని తలంచుకుంటున్నారు. వ్యర్థమైన దాన్ని తలంచోదంటే దేవునికి తల ఉంచాలి మనం. అల్లరి రేగదు అంటే దేవునికి లోబడాలి మనం. హల్లెలూయా. అందుకని అద్భుతమైన రీతిగా దేవుడు ఈ మాట ద్వారా మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే మన తగ్గింపు విధానం అనే విషయంలో దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనం ద్వారా మనం నేర్చుకుందాం. సామెతలు 18, 12వ వచనం. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయములను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఈ కరోనా రాకమునుపు ఎలా ఉందంటే మనకు అది కనబడలేదు కాబట్టి ఏం భయం లేదు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అది వచ్చినప్పుడు గుండెలో గుబులు పుడతాయి, భయం పుడుతుంది. ఇక నేను బ్రతుకుతాను, చనిపోతాను. ఆపద రాకమునుపు దేవుడు అంటూ ఎవరో తెలియదు, మందు అంటే ఏంటో తెలియదు, నిర్లక్ష్యపు స్థితి. హల్లెలూయా. ఆపద రాకమునుపు అంటే నరు హృదయం గర్వంతో నిండుంది, నాకేం కాదు పో అని తిరుగుతున్న వారు ఉన్నారు. హల్లెలూయా. ఘనత గురించి ఏమవుతుందండి? వినయము, తగ్గింపు. దేవుని స్తోత్రం. నీకు ఘనత కావాలి అంటే కఠినమైన శ్రమను అనుభవించాలి. ఫస్ట్ శ్రమను అనుభవించాలంటే వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, దేవునికి లోబడిన వారికి ఉండాలి, తగ్గింపు కలిగిన గుణం కావాలి. అలాగనే సామెతలు 29, 23వ వచనంలో కూడా మనకు మాట చూసుకుందాం. ఎవని గర్వము అని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందున. హల్లెలూయా. తగ్గింపు లేకపోతే నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. ఘనతకు ముందు వినయం నడుస్తుంది. నీకు వినయం కలిగి, విధేయత కలిగి, దేవుని యందు తగ్గింపు కలిగి మనం ఎవరైతే జీవిస్తామో వారికి తప్పకుండా ఒక దినం ఘనత కలుగుతుంది. హల్లెలూయా. శ్రమను అనుభవిస్తుంది, వాటికి లోబడి, అంటే దేవునికి లోబడి నడుస్తున్నప్పుడు వారికి రావాల్సిన ఫలము అధికంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. మనం తగ్గింపు కలిగి ఉంటే ఎవరి గర్వం అని తగ్గిస్తుంది. తగ్గించాలంటే పని ఏడ్చేంత తగ్గింపు, పని ఏడ్చేంత తగ్గింపు. అయ్యో నేను బాగున్నప్పుడు, నేను మంచిగా ఉన్నప్పుడు ఈ మాటలు వినకపోతేనే, నా దైవ సేవకుడు నాకు హెచ్చరించినకు బోధించిన మాటలు నేను ఏదో నిర్లక్ష్యం చేసినే అని ఏడ్చే పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏ మాట చెప్పినా మనం దేవునికి లోబడి వినయ మనసులను కలిగి, తగ్గింపు కలిగి, విధేయత కలిగి మనం నడిస్తే ఘనత, ఆశీర్వాదములు. హల్లెలూయా. ఘనత, ఆశీర్వాదములు. అందుకని మత్తయి సువార్తలో ఒక మాట అద్భుత రీతిగా మనకు సెలవిస్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనము. తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను. హెచ్చింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చెప్పాడు, ఉపదేశంలో ఏం చెప్పాడు? నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను, నేను పైవాడిగా ఉంచుతాను కానీ క్రింది వాడిగా ఉంచను. నువ్వు ఎప్పుడు కూడా తగ్గించుకుంటే నేను ఆ విధంగా హెచ్చిస్తాను. దేవుడు స్తోత్రం. నా కింద నేను వచ్చే సన్ను కలిగివని, నా కింద నాకు అన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నా ఏ చెప్తా అన్ని సున్నా. దేవుడికి స్తోత్రం. దేవునికి లోబడకపోతే, దేవునికి తగ్గించుకోకపోతే, దేవుని యందు వినయత కలిగి వినయ మనస్తత్వం కలిగి ఉండకపోతే ఎన్ని ఉన్నా అవన్నీ సున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గించుకున్న వాడంటే హెచ్చింపబడతాడంట. హెచ్చింపబడిన వాడు అన్ని విషయాల్లో వాడి గర్వం తగ్గించేస్తున్నాడు. వాడి గర్వం అని
భూమి వరకు లోబడి చేస్తుంది. చూస్తున్నాను దినాల్లో వారి గర్వం అణిగిపోవడానికి ఎన్నో దినాలు పట్టట్లేదండి. ఒకప్పుడు కొన్ని సంవత్సరాలకు ఒక్కొక్క తరాలు పట్టేది. కానీ ఈ దినాల్లో వారు ఎంత ఎక్కువగా గర్వం కలిగి ఉంటారో అంత ఎక్కువగా అణిగించబడతారు, అణగదొక్కబడతారు. అది దేవుని మాట చెప్తుంది. లేకపోతే ఎవరి గర్వాన్ని ఏం చేస్తుందట? తగ్గిస్తుందట. కాబట్టి మనం ఆ గర్వం మనం మెడలు వంచి తగ్గించే దానికంటే ముందుగా మనకు మనం తగ్గించబడితే, మనకు మనం దేవుడికి లోబడితే, మనకు మనం వినయ మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే, విధేయత కలిగి ఉన్నట్లయితే దేవుడే హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రేమ దేవుళ్ళారా, మన తగ్గింపు ఎలా ఉండాలి? మన తగ్గింపు ఎలా ఉండాలి? అన్నీ ఉన్నప్పటికీ తగ్గించుకోవాలనే. నాకు ఏ తక్కువ తగ్గించుకోవాలి? అన్నీ తక్కువే. మనకు గర్వం ఉంటే ఎన్ని ఉన్నా అన్నీ తక్కువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ దేవుళ్ళారా, ఈ యొక్క ఒక స్టోరీ ద్వారా, స్టోరీ అంటే దేవుని వాక్యం వచ్చి నేను వేరే చెప్పాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి 14 వచనాల వరకు మనం చదువుకుంటే అందులో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకడు పరిసయుడు, ఇంకొకరు సుంకరి. పదవచ్చు పరిసయుడు నిలబడి అతన్ని నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. మోకరించట్లేదు, కన్నీరు పెట్టట్లేదు. నిలవబడి సాదృశ్యం అంటే గర్వం. తాను నిలవబడి దేవా అంటే నేను దొంగల వలెను, అన్యాయం చేసే వారి వలెను, వ్యభిచారుల వలనైనా, ఇతర మనుషుల వలనైనను, లేకపోతే నా పక్కన చూడండి, నా వెనకాల చూడండి, వాడు బట్ట లేకుంటున్నాడు, వాడు మాసిపోయిన బట్ట చేసుకున్నాడు, వాడు పాపం చేసేవాడు ఉన్నాడు, అటువంటి వాడి వలనైనను నేను ఉండనందుకు దేవుడికి అన్ని విషయాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని యొక్క లేఖనం మనకు ఎంతో స్పష్టంగా తెలియపడుతుంది. అన్ని విషయాల్లో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఏ విధంగా చెల్లించాలి? ఇతరులను ఏదైతే చూపించుకుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పట్లేదు. ఇతరుల వల్ల ఉండనందుకు, ఇతరుల గురించి నీకెందుకు, నా గురించి నాకు కావాలి, నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఎలా తగ్గించుకుంటున్నాను, నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను. పరిసయుడు అన్ని కలిగిన వాడు ఏమేం చేస్తున్నాడు చూడండి. 12 చూస్తే వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాం. ఉపవాసం చేసేవాళ్ళంటే చెప్పుకుంటానమ్మా. మత్తయి సువార్త ఒక మాట చెప్తుంది, మీరు ఉపవాసం చేయనప్పుడట మీ ముఖమును శుభ్రంగా కట్టుకొని మంచిగా తలకు నూనె రాసుకొని ఎట్లా ఉండాలి? తిననూనె బాగా తిన్నట్టుగా మంచిగా క్లారిటీ ఉండాలి మన ఫేస్. ఉపవాసం ఉన్నట్టయితే నేను ఉపవాసం ఉన్నా అని 10 మందికి తెలిసేటట్టు చెప్పుకునేది అది ఏమైనా ఉపవాసం కాదు. నీ పరమాత్మానికి మాత్రం తెలియాలి ఉపవాసం ఉండేది. నేను ఏమని చెప్పుకుంటున్నాడు? నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు దశభాగాలు ఏది సంపాదించినా, అక్రమంగా సంపాదించినా, ఆనందంగా సంపాదించినా, సక్రమంగా సంపాదించినా అందులో 10వ భాగం దశభాగం నేను అర్పిస్తున్నాను ప్రభా అని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు. తనలో తాను చెప్పుకుంటాడు. ఎవరైనా ధైర్యం లేను, సరైన కృతజ్ఞత లేనివాడు, సరైన విధేయత లేనివాడు, సరైన తగ్గింపు లేనివాడు ఎవరు చెప్పుకుంటాడు? అయ్యో నేను ఈ విధంగా ప్రార్థన చేస్తే, ఆ విధంగా ప్రార్థన చేస్తే, ఇట్లా చేస్తే, అట్లా చేస్తే నా పక్క వాళ్ళు విని నన్ను అసహించుకుంటాడేమని భయపడేవాడు. ఎందుకు భయపడతాడు? దేవుడు కయ్యతో ఒక మాట అంటాడు, నువ్వు సత్క్రియలు చేసినట్లయితే నేను తల ఎత్తుకున్నావా? హల్లెలూయా. సత్క్రియ చేసినప్పుడు మనకు ఆయన మాట చెప్పినప్పుడు మన ముఖం మీద కొట్టినా కనిపించదు. కరెక్ట్ సత్క్రియ చేస్తున్నట్లయితే మనం అసలే తలెంచుకోం. ధైర్యంగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాం. ఎందుకు? మనకు తగ్గింపు విధానం ఉంది, ప్రార్థన చేసే విధానం తెలుసు, ఇతరులను ప్రేమించే విధానం తెలుసు. వాని వాళ్ళే, వీని వాళ్ళే, వీని వాళ్ళే, వాని వాళ్ళే, ఇవన్నీ వాళ్ళ గురించి మనం చెప్పుకునే అవసరం లేదు. అసలు నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది, ఎలా తగ్గించుకుంటున్నాను. ఆ పరిస్థితులు నిలబడి గర్వంగా ప్రభా నాకు అన్ని
అన్ని ఇచ్చినావు, ఇచ్చినట్లు నీకు దశభాగం ఇస్తున్నాను అని వివరంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, సుక్కరి ప్రార్థన చేస్తున్నాడు. 13వ వచనం. సుంకరి దూరంగా నిలిచింది, చూసారా? కన్నులెత్తుటకు చూసి కన్నులెత్తి దేవుని వైపు ఆయన సింహాసనం వైపైన కన్నులెత్తి చూసడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనుషుడు పాపము చేసి దేవుడికి తెచ్చు మహిమను పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుషుడు కూడా భూమి మీద పాపే. కానీ ఆ పాపులను పరిశుద్ధపరచుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో బలియాగమై తన రక్తంలో చిందించి ప్రతి ఒక్కరూ తన రక్తం ద్వారా పరిశుద్ధులు కావాలని, తన మార్గంలో నడుస్తూ పరలోక రాజ్య వారసులు కావాలని ప్రభు కోరుకుంటూ ఈ పాపులైన వారి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఇక్కడ ఏమంటుంటే, అయ్యా నీ వైపు కన్నులెత్తి చూసేంత అర్హత నాకు లేదు, అలాంటి వాడిని కాదు, నేను పాపిని ప్రభువా, నాకు ముందు కలిగించినటువంటి ఆ పరిసైనట్టుగా నాకు విలువైన వస్త్రాలు లేవు, విలువైన ధనం లేదు, విలువైన అంతస్తులు ఆస్తులు నా దగ్గర లేవు. కానీ ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించవా, మీరు కరుణించితే కానీ తప్ప నేను నీ వారసుగా నేను చేరలేను అని రొమ్ము కొట్టుకొచ్చు, కన్నీరు పెట్టచ్చు. పరిసైడాలు ప్రార్థించాడండి. పరిసైడాలు తగ్గించుకున్నాడా? తగ్గించుకోలే. నాకు అన్ని ఇచ్చినావు, నేను వీని వాళ్ళను వాని వాళ్ళను లేనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. దయచేసి మీరు ఎప్పుడైనా కూడా ఒక మాట చెప్తున్నాను, ఇతరులను పోల్చి ఇతరులను గురించి చెప్పుకుంటూ మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవా అయ్యా వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇచ్చినవుతుంది, వాళ్ళకైతే నాకు ఎక్కువ రెట్టి నా కోరిక పని అని అడగాల్సిన అవసరం లేదు. ప్రభా వారిని దీవించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి, మమ్మల్ని కూడా దీవిస్తామని ప్రార్థిస్తున్నాను ప్రభా. అంతే చాలండి. పక్క వాళ్ళు ఎదిగితే మనం దాన్ని సహించుకోలేము, పక్కవాడు బాగుంటే మనం సహించుకోలేము, పక్కవాడు ఎదుగుతామంటే మనం సహించుకోలేము. అలాంటి విధానాన్ని మనం మార్చుకోవాలి. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు చెప్తా ఉంటాడు, మీరు ఒకరినొకరు హెచ్చించుకోండి, ఒకరికంటే ఒకరు గల్లుగా ఎంచుకోండి. ఒక మాట నేను మీకు చెప్తున్నది, నేను గర్వంగా చెప్పట్లేదు, కానీ నేను ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు అయ్యగారు ఎప్పుడు ఆయన వాసన చెప్పాలంటే ఆయన యొక్క పరిచర్యలో నాకు ఇసుమంతా కూడా లేదు. ఒక విషయం చెప్పాలంటే, కానీ నాతో మాట్లాడుతున్నప్పుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ మాట్లాడుతుంటారు, హెచ్చిస్తూ మాట్లాడుతుంటారు. కారణం ఏంటి? అయ్యా దయచేసి మీరు నన్ను అలా హెచ్చరించకండి అయ్యా అని నేను అనుకుంటాను. కారణం ఏంటంటే ఒకరినొకరు గౌరవించుకుంటే, ఒకరినొకరు ప్రేమించుకుంటే, ఒకరినొకరు హెచ్చించండి. అంటే మీరు నాకంటే ఘనత పొందినవారు, మీరు నాకంటే మంచివారు అని వారిని హెచ్చించండి, మనం తగ్గించుకోండి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు స్తోత్రం. వాక్యానుసారమైన జీవితం అది. నేనే గొప్పవాణి, నేనే అన్ని చేసేవాళ్ళని ఎప్పుడు కూడా ఎవరు కూడా తలంచుకుంటే ఆ గర్వం అట మనల్ని వంచేస్తుంది, ఆ గర్వం మనల్ని తగ్గించేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకనే ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు, ఆ పరిసయుడు అలాగ ప్రార్థన చేశాడు, ఈ సుక్కరిలాగా ప్రార్థన చేస్తుంటే 14వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుతున్నాను. ఎందుకంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినవి, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినవి చెప్పాను. హల్లెలూయా. దేవులారా, మన హెచ్చింపు ఎలా ఉంది, మన తగ్గింపు ఎలా ఉంది, మన విధేయత ఎలా ఉంది, మన వినయం ఎలా ఉంది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకున్న రీతిగా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని హెచ్చించుకున్న రీతిగా నువ్వు హెచ్చిస్తున్నావా, లేకపోతే నీకు నీవే మనం హెచ్చించుకుంటున్నామా? అయితే దేవులారా, తగ్గించుకోవడం వల్ల కొన్ని మేలు మనకు ఉన్నాయి, తగ్గించడం వల్ల కొన్ని మేలు మనకు కలుగుతున్నాయి.
తగ్గించుకున్న వారు ఏ విధంగా దీవించబడ్డారో మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనం. పేజ్ నంబర్ 386. హిజ్కియా హృదయ గర్వం విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోపము జనుల మీదికి రాలేదు. కారణం ఏంటి? హిజ్కియాను అక్కడ యెరూషలేము కాపురస్తులు వారందరూ కూడా తమ్మును తాము తగ్గించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుడి దగ్గర తగ్గించుకున్నట్లయితే, మనం దేవుడి దగ్గర లోబడినట్లయితే, వాక్యానుసారానికి జీవించినట్లయితే, హిజ్కియా హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు. ఆయన గర్వాన్ని విడిచిపెట్టినప్పుడు జనులు కూడా ఆయనతో పాటు జనులు ఎవ్వరికి వారు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు హిజ్కియా ఏలినటువంటి ఆ దినాలలో దేవుని కోపము ఆ జనుల మీదకి రాలేదు. 20వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యములు ఘనతయు కలిగిన. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే తగ్గించుకుంటారో వారందరికీ ఘనత, వారందరికీ ఐశ్వర్యము దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. హిజ్కియా తన గర్వాన్ని విడిచిపెట్టాడు. హిజ్కియా తనకు తాను తగ్గించుకున్నాడు. దేశాన్ని కాపాడాడు. అంతేకాదు దేశం కాపాడటమే కాదు, తనకు ఘనత ఐశ్వర్యం రెండు కలిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఇంకొక రాజు ఉన్నాడు, రెహబాము రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. 12 అతడు తను తాను తగ్గించుకున్నందున బొత్తిగా నిర్మూలన చేయక యూదా వారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూసి తన కోపము అతని మీద నుండి తీసివేసిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోపము అది ఎవరైనా కానివ్వండి, ఎవరైనా కానీ, విశ్వాసులు కావచ్చు, బిషపులు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఎవరైనా కూడా దేవుని కోపము వారి మీదకి రావద్దు అంటే, దేవుని కోపము వారి మీదకి రావద్దు అంటే మనం ఏం చేయాలంటే మనకు మనముగా తగ్గించుకుంటే, మనం నిర్మూలన చేయకుండా, సంహరించబడకుండా, దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత మన మీద నుంచి తప్పించుకోవడానికి మనం దేవునికి తగ్గింపు కలిగి, దేవునికి విధేయత మనస్తత్వం కలిగి మనం జీవిస్తే మన మీదకి దేవుని కోపం రాకుండా, ఆ రెహబాము రాజు కూడా తప్పించబడ్డాడు. ఎందుకంటే దేవునికి తగ్గించుకున్నందువలన. అలాగే దేవునికి వాక్యం చూస్తే అదే దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూస్తే, 12వ అధ్యాయం 7వ వచనం. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. వారు తమను తాము తగ్గించుకొనేది గనుక నేను వారిని నాశనం చేయక శీషకు ద్వారా దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక అద్భుతమైన రీతిగా వాళ్ళు తగ్గించుకున్నారు కనుక వారి మీదకి ఉగ్రత రాకుండా, ఒక వ్యక్తి ద్వారా కానీ, ఒక శక్తి ద్వారా కానీ ఆ దేశం తెగులు రాకుండా, ఉగ్రత రాకుండా, కోపము రాకుండా అనేక విధములుగా తప్పించబడడానికి వారు తగ్గించుకునే విధానమే వారి యొక్క ఆశీర్వాదంకు కారణమైంది, వారి యొక్క రక్షణకు కారణమైంది. వారు తగ్గించుకున్నారు కనుక త్వరలోనే వారికి నేను రక్షణ దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా.
దేవుడారా, మనం ఒక 2 మాటలు చూసుకున్నాము. తగ్గింపు వలన దేవుడి కోపం హిజ్కియా మీదకి రాలేదు, లేక దేశం మీదకి రాలేదు. తగ్గించుకోవడం వల్ల రాజైన రెహబాము మీదకి దేవుడి యొక్క ఉగ్రత, దేవుడి యొక్క కోపం తిప్పబడింది. తగ్గించుకోవడం వల్ల జనముల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఆపగలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట, 2వ దినవృత్తాంతం గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. అందరికీ అది నోటెడ్ ఉన్న మాట. అది 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినట్లయితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశము స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళరా, ఈ దేశం నుంచి స్వస్థత రావటం లేదంటే ఆయన పేరు పెట్టబడిన జనులు ఇంకా తగ్గించుకోవట్లేదు. ఆయన పేరు పెట్టబడిన జనులు వాళ్ళ చెడు నడతలు వెట్టుపెట్టడం లేదు. ఆయన పేరు పెట్టబడిన జనులు ఆయన వెతకడం లేదు. ఆయన పేరు పెట్టిన ఆ జనులు దేవుని వెతికి ప్రార్థన చేసి వాళ్ళ చెడు మార్గములను విడిచి దేవునికి మొరపెట్టడం లేదు. దేవుడు చెబుతున్నాడు, మీకు మీరుగా తగ్గించుకొని తమ్ముడు తాము తగ్గించుకొని వాళ్ళ చెడు మార్గములను విడిచిపెట్టి నన్ను వెతికి ప్రార్థన చేస్తే వారి దేశాలను స్వస్థపరుస్తాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ బాగుంటే అందులో కూడా మనం ఉంటాం. అందరూ మనం ఉంటాం. అందరూ మనం ఉండాలి, అందరూ బాగుండాలి అంటే దేశం కొరకు ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలంటే ఆయన ప్రజలమైన మనము, ఆయన పేరు పెట్టబడిన మనము మనకు మనంగా తగ్గించుకోవాలి. మొట్టమొదటి పాయింట్, మనకు మనంగా తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి, మన చెడు మార్గములన్నీ విడిచిపెట్టాలి. అప్పుడు కానీ మన ప్రార్థన దేవుడు ఆలకించి మన దేశంలో స్వస్థపరచడు. ప్రేమ దేవుళ్ళారా, మనం తగ్గించుకోవడం వల్ల మనం హెచ్చరించబడతామన్న సంగతిని నేర్చుకొని మనం తగ్గించుకోవడం వల్ల మన మీదకి దేవుడి యొక్క కోపం రాకుండా తప్పించబడతాం. దేవుడి యొక్క ఉగ్రత రాకుండా తప్పించబడతాం. నాశనం రాకుండా తప్పించబడతాం. దేశమంతా కూడా స్వస్థత ఉంటుంది. దేశమంతా కూడా ఆశ్రయించబడుతుంది. ప్రజలందరూ కూడా బాగు చేయబడతారు. నీ తగ్గింపు నా తగ్గింపు మన విధానం ఎలా ఉంది? అందుకే దేవునికి వాక్యం తెలుస్తుంది. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మనం తగ్గించుకోవాలి. చిన్నపిల్లలు ఎలా ఉంటారండి? చిన్నపిల్లలు ఎలా ఉంటారు? చిన్నపిల్ల అయినా మనకి కోపాసన చేస్తే వాడిని గద్దించామనుకోండి, వాడిని గద్దిస్తే ఏం చేస్తారంటే తండ్రి గద్దించగానే ఏడ్చుకుంటూ మమ్మీ దగ్గరికి చెప్తారు. మమ్మీ డాడీ నన్ను కోపం చేశాడు, ఇంత కొట్టాడని చెప్తారు. ఊక బిడ్డని తల్లిగారు సందేశం మళ్ళీ కాసేపటికి ఏం చేస్తారంటే మమ్మీతో మాట్లాడుతూనే డాడీ దగ్గరికి వెళ్ళి ఇదిగో డాడీ అని మళ్ళీ ఏదో ఒక మాట చెప్పుకుంటాడు. కారణం ఏంటండి? ఆయనలో కోపం ఉండదు, ఆయన మర్చిపోయి ఉంటుంది. అవన్నీ తగ్గించుకుంటాడు. నా తండ్రి కదా, తల్లిగారు అలాగే చేస్తే వెంటనే వేస్తాడు, వెళ్ళి డాడీ తింటాడు. మళ్ళీ కాసేపటికి మమ్మీ అంటూ మళ్ళీ ఏదో చిన్న కబుర్లు చెప్తారు. కారణం ఏంటండి? చిన్న పిల్లల మనస్తత్వంలో ఏ కల్పిష్టం లేదు, ఏది కూడా పట్టించుకోరు, అవన్నీ కూడా విడిచిపెడతారు. అందుకనే ఈ చిన్న బిడ్డల వల్ల ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చరించబడతారని మత్తయి సువార్తలో మనకు చక్కగా దేవుడు బోధించాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ప్రేమ దేవుళ్ళారా, చిన్నపిల్లల మనస్తత్వం అంటారు. ఓకే, చిన్నపిల్లల మనస్తత్వం ఏంటండి? మర్చిపోయే మనస్తత్వం. చిన్నపిల్లలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంటున్నారు. చిన్నపిల్లల్లో ఎలాంటి కల్మషం ఉండదు, ఎలాంటి కఠినాత్మ ఉండదు, ఏ విధమైనటువంటి వ్యర్థమైన ఆలోచనలు ఉండవు, కోపతాపాలు ఉండవు. వెంటనే మమ్మీ దగ్గరికి వెళ్తారు, డాడీ దగ్గరికి వెళ్తారు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కారణం ఏంటంటే ఈ యొక్క మంచి కుటుంబంలో ఒకరి మీద ఒకరి కోపాలు, ఆ కోపాలు వాళ్ళకు ఉంటాయి కానీ పిల్లలకు ఉండవు. మనం కానీ నువ్వు పక్కింటి దగ్గరికి పోవద్దురా, నువ్వు అతని దగ్గరికి వెళ్ళొద్దురా అని మనం చెప్తే తప్ప మన
మన పిల్లలు అవి నేర్చుకోరు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి వారి చిన్నపిల్లల మనస్తత్వం దేవుని మనస్తత్వం కలిగి ఉంటుంది. అలాంటి మనస్తత్వం, అలాంటి తగ్గింపు కలిగిన వారికి నిత్యంగా దేవుడు వారి మీదకి ఏ కోపం రాలేడు, ఏ నాశనం రాలేడు, ఏ తెగులు రాలేడు. ఏది కూడా మనం తగ్గించుకోవడం వల్ల హిజ్కియాను బాగు చేసినట్టుగా, ప్రజలను బాగు చేసినట్టుగా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలోచించి మన దేశం స్వస్థపరుస్తూ ఆ దేశంలో ఉన్న మనల్ని కూడా బాగు చేస్తూ తన కృప కొరకు వాడుకుంటాడు. అలాగనే ప్రభువాను కూడా ఒక మాదిరి మనకు ఉంచాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ప్రభు యేసుక్రీస్తు వారు ఆకారమును మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడని మన విధేయత అలాగుందా? మన విధేయత అలాగుందా? మన తగ్గింపు అలాగుందా? ఆయన ఏ పాపం చేయలేరు, ఏ దోషాలు కూడా చేయలేరు. ఎవరిని కూడా నోటి మాట ద్వారా కనీసము కఠినంగా కూడా మాట్లాడలేరు. కానీ ఆయన మీద ద్వేషం వేసుకొని ఆయన సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలని సిలువ మరణము పొందేంతగా దేవునికి లోబడిన వారిగా, తనకు తానుగా తగ్గించుకున్న వారిగా, విధేయత చూపిన వారిగా ప్రభువాను మనకు ఒక మార్గం చూపించాడు. చదువు. అందుచేతను పరలోకమందున్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ, ప్రతి వారి మోకాళ్ళు యేసు నామమును వంగునట్లు ప్రతి వారి నాలుకయు తదైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించాడు. చప్పట్లు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతగా విధేయత చూపాడో, ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా దేవునికి లోబడ్డాడో, ఎంతగా ప్రేమ చూపాడో, ఎంతగా ఒక మాదిరి చూపించాడో, ఆ మాదిరి చూపించిన విధానంగా దేవుడు ఆయన ప్రభువును ఒప్పుకున్నట్టుగా చేశాడు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్టుగా చేస్తున్నాడు. ప్రతి నాలుక ఆయన దేవుడని, దేవుని కుమారుని ఒప్పుకున్నట్టుగా చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన అధికముగా హెచ్చించి అన్ని నామముల కన్నా పైనామము ఆయనకు ధరింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక మాదిరి చూపించాడు. అందుకే మనకి చెప్తున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినవాడు, తన్ను తాను హెచ్చించబడినవాడు తగ్గించబడు. ప్రేమ దేవుడా, నువ్వు తగ్గింపు కలిగినట్లయితే, తగ్గింపు కలిగి ప్రార్థన చేసినట్లయితే, తగ్గింపు కలిగి చెడు నడతలు విడిచిపెట్టినట్లయితే, తగ్గింపు కలిగి ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే, తగ్గింపు కలిగి నీ జీవితము దేవుడికి విధేయతగా చూపినట్లయితే, దేవుడు మనకు ఒక మార్గం చూపించాడు, మనకు ఒక విధేయత నేర్పించాడు. దేవుడు మనకు ఒక మార్గాన్ని సరళం చేస్తూ ఆయన మన ముందు చూపిన విధేయత, శిలువ మరణం పొందినట్టుగా విధేయత చూపిన వాడిగా యేసు ప్రభు ఉన్నాడు. తగ్గించుకున్న వాడిగా యేసు ప్రభు ఉన్నాడు. ఆయన కంటే ముందుగా మనం ఎక్కడ తగ్గించుకోలేండి, ఆయన కంటే ముందుగా మనం ఎక్కడ విధేయత చూపలేదండి. ఆయన మనకంటే ముందుగా విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. ఆయన మనకంటే ముందుగా తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు. ఆ తగ్గింపు ఈ దినాన ఆయన ప్రేమను పొందుకునేంతగా మనల్ని ఆకర్షించింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అన్ని నామముల కన్నా పైనామము ఆయనకు ధరింపజేసి దేవుడు ఇప్పుడు ఆయన గొప్పదవనిగా చూపిస్తున్నాడు. అయితే ప్రేమ దేవుడారా, మనం తగ్గింపు కలిగే వారం అంటే మన జీవితాలను దేవుని చేతిలో విధేయతగా సమర్పణ చేసుకున్నట్లయితే మనం కూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాం. దేవుని దగ్గర నుంచి వచ్చే నాశనానికి మనం లోబడకుండా ఆ నాశనంలో పడిపోకున్నట్లుగా తప్పించబడతాం. దేవునికి కోపం నుంచి తప్పించబడతాం. దేశంలో స్వస్థత కలుగుతుంది, నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ఒక తగ్గించిన విధానమైనటువంటి ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరి మనం నడవాలని చెబుతున్నటువంటి మాట దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చివరిగా మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం.
ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడి స్తోత్రం. ప్రభు దృష్టికి తగ్గించుకోవాలంటే ఓకే, దేవుడి దగ్గర తగ్గించుకున్నాడు కదా, మనుషుల దగ్గర మాత్రం హెచ్చించుకోమన్నారు కదా అని కాదు. క్రియలు విశ్వాసము రెండు కలిగి ఉంటేనే మనము దేవుడి కార్యాన్ని నెరవేర్చిన వారు ఉంటాం. క్రియలు లేని విశ్వాసం మృతము, విశ్వాసం లేని క్రియ కూడా మృతమే. కాబట్టి ఈ భూమి మీద యేసు వారు నరుడిగా ఉన్నప్పుడు, శరీరాకారంతో ఉన్నప్పుడు ఈ భూమి మీద కూడా దేవుని ప్రేమను కనపరిచిన వాడిగా ఉన్నాడు, తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు, శ్రమలు అనుభవించిన వాడిగా ఉన్నాడు, శిలువ మరణం పొందేంతగా విధేయత చూపిన వాడిగా మనకు మాదిరిని చూపించాడు. ఎందుకు ఆ మాదిరి? నేను కూడా భూమి మీద ఉన్నప్పుడు ఏ విధమైన శ్రమను భరించాను, నేను కూడా ఇలా తగ్గించుకున్నాను, నేను కూడా రూపొందించాను, నేను కూడా విధేయత చూపిన వాడిగా ఉన్నాను అని ఒక మాదిరిని చూపించి అందరికీ బోధించాడు దేవుడి స్తోత్రం. ఆ ప్రకారం మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా మన ప్రక్క వారితో కానీ, మన ఎదుటి వారితో కానీ, మన ఇంటి వారితో కానీ మనకున్నటువంటి ఏదైనా కూడా లోబడే తత్వం, తగ్గించుకునే మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం కలిగి దేవుని దగ్గర మన చెడు నాడుతను విడిచిపెట్టి మన ప్రార్థన చేసినప్పుడు, మన ప్రార్థన ప్రకారంగా దేవుడు మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, దేశంలో మన ప్రజలను స్వస్థపరుస్తాడు, దేశంలో మనల్ని కూడా స్వస్థపరుస్తాడు, మన మీదకి ఏ నాశనకరమైన తెగులు రాకుండా కాపాడతాడు, దేవుడి కోపము, దేవుడి ఉగ్రత మన మీదకి రాకుండా కాపాడతాడు. నీ తగ్గింపు విధానాన్ని బట్టి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ తగ్గింపు విధానాన్ని బట్టి హెచ్చరించబడతావు. ఇదికి అలాగనే తగ్గించుకున్నాడు. ఆయనకు గంతలో ఐశ్వర్యం వచ్చింది, ప్రజలందరూ తగ్గించుకున్నారు, వాళ్ళందరికీ ఆరోగ్యం కలిగింది, వాళ్ళందరికీ ఉగ్రత రాకుండా కాపాడబడ్డారు. ప్రేమ దేవుడా, దయచేసి ఒక్కసారి నువ్వు ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనాంగంగా ఉన్నావు, ఆయన సొంతైన ప్రజలుగా మనం ఉన్నాం. మన విధి విధానాలు ఎలా ఉన్నాయి, మన తగ్గింపు ఎలాగుంది, మన విధేయత ఎలాగుంది, తగ్గించుకోవడం వల్ల ఎంతమంది తప్పించబడ్డారో చూడండి, తగ్గించుకోవడం వల్ల ఎంతమంది శ్రేష్టమైన జీవితాన్ని జీవించారో చూడండి. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి నీ జీవితంలో తగ్గింపు కలిగి ఉంటే నిశ్చయంగా దేవుడు నిన్ను తలగా హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించుకున్నట్లయితే నేను పైవాడిగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనమును కూడా యేసు ప్రభువు చూపిన మాదిరి ప్రకారంగా మనకు మనం తగ్గించుకొని దేవుని ఎదుట, మనుషుల ఎదుట విధేయత నివారణ ఉన్నట్లయితే ఆ విధేయతే మనల్ని ఆశీర్వదిస్తుంది, ఆ విధేయత మనల్ని ఆరోగ్యంగా చేస్తుంది, ఆ విధేయతే దేవుని దగ్గర బలమైన నమ్మకమైన మంచి దాసురాలని పిలిపించుకునేటువంటి ఒక ఘనత కలుగుతుంది. గర్వం ప్రతి వారిని తగ్గింపజేస్తుందట. ఘనతకు ముందు వినయము విధేయత నడుస్తుందట. ప్రేమ దేవుడా, నీకు ఏది కావాలని కోరుకుంటున్నావు? ఘనత కావాలని కోరుకుంటున్నావా? మరి నాశనానికి ముందు గర్వం ఉంటుందట. ఆ గర్వంతో నడిస్తే మన జీవితం ఎలాంటి పరిస్థితులకు దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికీ దేశ ప్రజలందరూ కూడా వారి గర్వంతో అనేకులు నష్టంలోకి, నాశనానికి దిగజారిపోతున్నారు. ఇప్పటికైనా ఎవరైనా కూడా, ఎటువంటి వారైనా సరే వారి యొక్క గర్వం విడిచిపెట్టి, హిజ్కియా తన గర్వం విడిచిపెట్టారు, ప్రజలందరూ వారి గర్వాలను విడిచిపెట్టారు. హిజ్కియా ప్రజలు వాళ్ళందరూ కూడా వారిగా తగ్గించుకున్నప్పుడు ఎవరి మీదకి దేవుడి కోపం రాలేదు, ఎవరి మీదకి దేవుడి ఉగ్రత రాలేదు, ఎవరి మీదకి నాశనకరమైన దేవుడు రాలేదు. ఆ దేశం అంతా కూడా క్షేమకరంగా ఉంది. ఘనతలు, ఐశ్వర్యములు వారికి కలిగాయి. నీకును, నాకు, మనకును అలాంటి ఘనతలు, ఐశ్వర్యము కలగాలంటే మనం కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. దయచేసి మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మహోన్నతుడా, సర్వాధికారి ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఈ దినాన నీ బిడ్డమైన మాతో ప్రభా తగ్గించుకున్న వారు ఏ విధంగా తప్పించబడ్డారు, తగ్గించుకున్న వారు నాశనానికి రాకున్నట్టుగా, కోపం వారి మీదకి రాకున్నట్టుగా, ఉగ్రత వారి మీదకి రాకున్నట్టుగా, దేశంలో స్వస్థత పొందున్నట్టుగా తండ్రి మేము తగ్గించుకున్నప్పుడు ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, మాకు ఒక మాదిరి చూపిన గొప్ప దేవుడు తండ్రి.
మాకంటే ముందుగా మీరు తగ్గించుకున్నారు. మాకంటే ముందుగా శిలువ మరణం పొందేంతగా వినయ విధేయతను చూపించి ఒక మాదిరి చూపించావు తండ్రి. కనుక ప్రభువా, మేము నీవు తగ్గించుకున్న విధానంలో నడుస్తూ మా జీవితాలను మీకు సమర్పణ చేసిన వారముగా, మా జీవితాలను విధేయత కలిగి నడుచుకున్న వారముగా, మా జీవితాలను తగ్గించుకొని అనేక ఎదుట మీ నామని కనపరిచినప్పుడు ఒక దినాన్ని కనతరిస్తావు ప్రభా, ఒక దినాన్ని మమ్మల్ని హెచ్చిస్తావు ప్రభా, ఒక దినాన్ని మమ్మల్ని ప్రభాని కృపకు నడిపిస్తావు ప్రభా. అలాంటి నిరీక్షణ కలిగిన జీవితాలతో మమ్మల్ని తగ్గించుకొని అయ్యా చెడు మార్గంలో విడిచిపెట్టి పురాతన చేసిన తండ్రి, నా తండ్రి నీ సన్నిధిలో వెతికినప్పుడు తండ్రి మా ప్రార్థన లభించి మా దేశాన్ని, మా రాజ్యాన్ని, మా కుటుంబాలను, మా బంధువులని, మా సంఘాలను, మా సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడుతామని నమ్ముతూ ప్రార్థిస్తూ మేము కూడా వినయ విధేయతను కలిగి తగ్గించుకునే కృప మాకందరికి దయచేయమని పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ నీ దయగలస్తూ అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.